హాయ్, హలో, నమస్తే. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు ఆపరేటింగ్ సిస్టమ్ డిప్లాయ్‌మెంట్. ఓకే. సో, చాలా రోజులయింది కదా వీడియో తీసి. సో, టైం దొరకలేదు, సారీ. సో, ఇప్పుడు టైం దొరికింది. సో, వీడియో చేస్తున్నా. సో, ఆపరేటింగ్ సిస్టమ్ డిప్లాయ్‌మెంట్ అంటే ఓఎస్‌ని ఇన్‌స్టాల్ చేయడం యాక్చువల్‌గా ఎస్ఎస్ఎం యూజ్ చేసుకొని. సో, చిన్న బ్రీఫ్ ఇంట్రొడక్షన్ చూద్దాం. సో, వాట్ ఈస్ ఓఎస్‌టి? సో, ఓఎస్‌టి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ డిప్లాయ్‌మెంట్ is used to install the Windows OS in the desktop or laptop by using the SCCM tool అన్నమాట. ఓకే. సో విండోస్ ఓఎస్ని ఇన్స్టాల్ చేయడమే, అది సర్వర్ ఓఎస్ అయినా కావచ్చు, క్లయింట్ ఓఎస్ అయినా కావచ్చు. మనకు ఓఎస్ని ఇన్స్టాల్ చేసే ప్రాసెస్ని మనం ఆపరేటింగ్ సిస్టమ్ డిప్లాయ్‌మెంట్ అని చెప్పేసి మనం అంటాం అనమాట. సో ఇందులో టైప్స్ ఏమున్నాయి, ఎన్ని రకాలుగా చేయొచ్చు అంటే, బేర్ మెటల్ అనేది ఫస్ట్ టైప్, అండ్ దెన్ ఇన్ ప్లేస్ అప్గ్రేడ్, రిఫ్రెష్ అండ్ రీప్లేస్ అనమాట. సో బేర్ మెటల్ అంటే చాలా మందికి ఐడియా ఉండొచ్చు. సో డైరెక్ట్‌గా ఒక కొత్త ల్యాప్‌టాప్‌లో ఆర్ ఒక కొత్త డెస్క్‌టాప్‌లో మనము ఓఎస్‌ని వేయడం అనేది బేర్ మెటల్ ప్రాసెస్ అంటాం. ఇన్ ప్లస్ అప్‌గ్రేడ్ అంటే ఆల్రెడీ రన్నింగ్‌లో ఉన్న ఒక డివైస్‌లో ఫీచర్‌ని చేంజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ 23H2 నుంచి 24H2కి చేంజ్ చేయడాన్ని మనము ఇన్ ప్లస్ అప్‌గ్రేడ్స్ అంటామనమాట. రిఫ్రెష్ అండ్ రీప్లేస్ అంటే చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉంటుంది. రిఫ్రెష్ అంటే ఏంది? రీప్లేస్ అంటే ఏంది అని. ఈ కన్‌ఫ్యూజన్ నేను కొంచెం క్లారిఫై చేస్తా. ఓకే. సో నెక్స్ట్. సో ఇందాక చెప్పినట్లు ఇన్‌స్టాల్ ఎ న్యూ వెర్షన్ ఆఫ్ విండోస్ ఆన్ ఎ న్యూ కంప్యూటర్, దట్ ఈస్ కాల్డ్ బేర్ మెటల్ డిప్లాయ్‌మెంట్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అప్‌గ్రేడ్ లేటెస్ట్ వెర్షన్. ఇందాక చెప్పాను కదా, 23H2 నుంచి 24H2కి చేంజ్ చేయడం అనేది ఇన్ ప్లస్ అప్‌గ్రేడ్ అంటాం. రిఫ్రెష్ అంటే ఏందంటే ఎగ్జిస్టింగ్ కంప్యూటర్‌ని విత్ ఎ న్యూవర్ వెర్షన్ ఆఫ్ విండోస్ చేయడమే మనం రిఫ్రెషింగ్ అంటాం. ఓకే. సో నెక్స్ట్ రీప్లేసింగ్. రీప్లేసింగ్ అన్నా కూడా ఎగ్జిస్టింగ్ కంప్యూటర్‌ని మనం రీప్లేస్ చేసేసి దాంతో పాటు అందులో ఉన్న డేటాను కూడా మనం ట్రాన్స్‌ఫర్ చేస్తాం అన్నమాట. ఇది మనకు రీప్లేస్ అవుతుంది. ఓకే. సో ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రీప్లేస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ దగ్గర విండోస్ 10 ల్యాప్‌టాప్ అయితే ఉంది. తను చాలా రోజుల నుంచి వాడుతున్నాడు. ఓకే. దాని తర్వాత ఏం చేస్తాం, మనకొచ్చేసి హార్డ్వేర్ కూడా కంపాటబిలిటీ అంతగా లేదు. కొంచెం తక్కువ ర్యామ్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ 4 జీబీ ర్యామ్ ఉన్న ల్యాప్‌టాప్ ఉందనుకోండి. ఓకే. సో మనం ఏం చేస్తున్నాం, వీనికొచ్చేసి మనం విండోస్ 11 ఓఎస్‌తో ఉన్న 16 జీబీ ల్యాప్‌టాప్ మనం ఇస్తున్నాం అనమాట. ఓకే. సో ఇది మనకు రీప్లేస్‌మెంట్ చేస్తున్నాం. దీంతో పాటు ఏం చేస్తున్నాం, యూజర్ డేటా అయితే ఉంది కదా, ఈ యూజర్ డేటాను కంప్లీట్‌గా మనం మైగ్రేట్ చేస్తున్నాం అనమాట. ఈ ఓల్డ్ డివైస్ నుంచి న్యూ డివైస్‌కి యూజర్ డేటాను మనం మైగ్రేట్ చేస్తున్నాం. దాన్ని మనం రీప్లేసింగ్ అంటాం. ఓకే. ఇంకొంచెం క్లారిటీగా చెప్తా, వినండి. ఎందుకంటే ఈ 2 కన్‌ఫ్యూజన్ ఉంటుంది చాలా మందికి. సో బేర్ మెటల్ అనేది ఎవడైనా ఏస్తాడు. నీకు కొత్త ల్యాప్‌టాప్ తెచ్చి ఓఎస్ పెట్టడం అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు. నీకు ఇంటర్స్ అప్‌గ్రేడ్ కూడా అంతే. నీకు ఆల్రెడీ ఓఎస్ ఉంటుంది. దాన్ని మనం ఫీచర్ అప్‌డేట్స్ ఇస్తున్నాం అంతే. కానీ రీఫ్రెష్ అండ్ రీప్లేస్‌మెంట్ మనకు చాలా రేర్‌గా వస్తాయి. వచ్చినప్పుడు మనం పర్ఫెక్ట్‌గా చేయాలన్నమాట. ఓకే. సో రిఫ్రెష్. రిఫ్రెష్ అంటే ఏంటంటే, ఒక్క నిమిషం కలర్ మారుద్దాం. వైట్‌లో రెడ్ బాగుంటుంది. సో రీఇన్‌స్టాల్ ఓఎస్ ఆన్ ది సేమ్ కంప్యూటర్. దీన్ని రిఫ్రెష్ అంటాం. అదేవిధంగా ఎగ్జిస్టింగ్ హార్డ్‌వేర్‌ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే. ఇంకోటి క్యాప్చర్ అండ్ రిస్టోర్ ఆన్ ది సేమ్ మెషిన్ యూజింగ్ ది యూఎస్ఎంపీ టూల్. సో యూఎస్ఎంపీ టూల్ అంటే యూజర్ స్టేట్ మైగ్రేషన్ టూల్. ఈ టూల్ ద్వారా మనము యూజర్ యొక్క డీటెయిల్స్‌ని మనం క్యాప్చర్ చేస్తాం, డేటాని. దాని తర్వాత మళ్ళీ మనం మైగ్రేట్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ ఏముంది, వైప్ అండ్ లోడ్ డిస్క్ అనమాట. అంటే మనము డిస్క్‌ని ఫార్మాట్ చేస్తాము. దాని తర్వాత ఇన్‌స్టాల్ చేస్తాం ఓఎస్‌ని, యూజర్ స్టేట్‌ని రీస్టోర్ చేసేస్తాం. ఓకే. సో ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు దీన్ని అంటే, వెన్ అప్‌గ్రేడింగ్ ఆర్ రీఇమేజింగ్ ఎ కంప్యూటర్ వితౌట్ చేంజింగ్ హార్డ్‌వేర్ అనమాట. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. సో హార్డ్‌వేర్ ఏం చేంజ్ చేయకుండానే మనము ఎగ్జిస్టింగ్ సిస్టమ్‌ని మనం రీఇమేజ్ చేస్తున్నామంటే దాన్ని మనం రిఫ్రెష్ అంటాం అనమాట. ఇంక రీప్లేస్ అంటే ఏంది? రీప్లేస్ అంటే ఓఎస్ డిప్లాయ్‌మెంట్ న్యూ సిస్టమ్ అనుకోండి. ఓకే. సో కొత్త కంప్యూటర్‌కి మనం ఓఎస్ డిప్లాయ్ చేస్తున్నాం. మనకొచ్చేసి ఇది బేర్ మెటల్ అనుకోవచ్చు. కాకపోతే ఇది రీప్లేస్‌మెంట్ కదా! బేర్ మెటల్ అంటే మనము యూజర్ డేటాని మనం వేయమనమాట బేర్ మెటల్‌లో. కానీ ఇక్కడ యూజర్ డేటాని వేస్తున్నాం. కాబట్టి ఇది మనకు సగం బేర్ మెటల్, సగం రిఫ్రెష్ అనమాట.
ఎందుకంటే సగం బేర్ మెటల్ అంటే మనకు న్యూ ఓఎస్‌ని న్యూ సిస్టమ్‌లో వేస్తున్నాం కాబట్టి ఇది బేర్ మెటల్ కేస్ వస్తుంది. సో, న్యూ హార్డ్‌వేర్ ప్రొవిజనింగ్ అంతా ఉంటుంది. కాకపోతే మిగతా రీఫ్రెషింగ్ సగం ఎందుకంటే ఇక్కడ క్యాప్చరింగ్ చేస్తున్నాం కదా! సో, క్యాప్చరింగ్ ఫ్రమ్ ఓల్డ్ మెషిన్ అండ్ రీస్టోరింగ్ ఆన్ ది న్యూ మెషిన్ అన్నమాట. ఓకే. సో, ఈ క్యాప్చరింగ్ అనేది మనకు మాన్యువల్‌గా ఉండొచ్చు. లేదంటే క్లౌడ్ బేస్డ్ అయినా ఉండొచ్చు. సో, మాన్యువల్‌గా అంటే మనం యూజర్ సోర్స్‌ని మనం మాన్యువల్‌గా కాపీ చేసుకోవచ్చు పెన్ డ్రైవ్స్ ఆర్ హార్డ్ డ్రైవ్స్. అదర్‌వైజ్ యూ కెన్ మూవ్ ఇట్ టు ద క్లౌడ్ లైక్ వన్ డ్రైవ్. ఓకే. సో, అలా అన్నమాట. సో, డిప్లాయ్ ఓఎస్ ఆన్ డెస్టినేషన్ పీసీ అండ్ రీస్టోర్ ది యూజర్ డేటా. ఇదెప్పుడంటే వెన్ రీప్లేసింగ్ ఓల్డ్ హార్డ్‌వేర్ విత్ న్యూ హార్డ్‌వేర్ బట్ కీపింగ్ యూజర్ డేటా అండ్ సెట్టింగ్స్. సో, అలా అన్నమాట. సో, మనం యూజర్‌కి కొత్త ల్యాప్‌టాప్‌ని రీప్లేస్ చేస్తున్నాం అన్నప్పుడు ఇది మనం ఈ కేస్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఐ థింక్ మీకు రిఫ్రెష్ అంటే ఏంది, రీప్లేస్ అంటే ఏంది అనేది ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, నెక్స్ట్ మూవ్ అయిదాం. సో, ఇప్పుడు మనకు ప్రీరిక్విజిట్స్ చూద్దాం. ప్రీరిక్విజిట్స్ ఫర్ ఎస్ఎస్‌సిఎం ఓఎస్‌టీ. సో, మనకేం కావాలి? మన ఓఎస్‌టీని ఇంప్లిమెంట్ చేయాలంటే, ఓఎస్‌టీ మనకు ఎస్ఎస్‌సిఎంలో చేయాలంటే ఏం కావాలి? ఫస్ట్ మనకు నెట్వర్క్ కావాల్సిందే. దాంతో పాటు డీహెచ్‌సిపి కూడా కావాలి. సో, ఇది డిఫాల్ట్‌గా ఉంటుంది. దీంట్లో మనకు కొత్తగా క్రియేట్ చేయనంటూ ఏముండదు. ఎందుకంటే నెట్ లేకుండా మన సిస్టమ్ ఉన్నది కదా! సో, డిఫాల్ట్‌గా మన నెట్వర్క్ ఉంటుంది. రౌటర్ నుంచి డీహెచ్‌సిపి యూజ్ చేసుకొని మనము ఐపీ అడ్రెస్‌ని అసైన్ చేసుకుంటూ ఉంటాం కదా! సో, డీహెచ్‌సిపి కూడా డిఫాల్ట్‌గా ఉంటుంది. దాని తర్వాత ఏడీ. సో, ఏడీ ఖచ్చితంగా ఉంటుంది. ఏడీ లేకుంటే ఎస్‌సీఎం ఉండదు కాబట్టి, సో, ఏడీ కావాలి. తర్వాత ఎస్‌సీఎం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇది మనం ఎస్‌సీఎం అడ్మిన్స్ కాబట్టి, మనం ఎస్‌సీఎం గురించే మాట్లాడుతున్నాం కాబట్టి, ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే. సో, ఎస్‌సీఎం లేకుండా కూడా నువ్వు ఓఎస్‌టీ వేసుకోవచ్చు అనే ఆప్షన్ అయితే ఉంది. కాకపోతే దానికి మనం డబ్ల్యూటీఎస్ సర్వర్‌ని క్రియేట్ చేసుకొని, ఆ సర్వర్ నుంచి ఓఎస్ వేసుకోవచ్చు. ఓకే. అది ఎస్‌సీఎం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకుండా. కానీ మన ఎస్‌సీఎం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో మనం ప్రెజెంట్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మన పర్పస్ అదే కాబట్టి, మనం మాట్లాడుకోము. సో, ఎస్‌సీఎం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఖచ్చితంగా కావాల్సిందే. తర్వాత బూట్ ఇమేజెస్ కావాలి. 64 బిట్ అండ్ 32 బిట్. ప్రెజెంట్ అయితే మనకు సారీ 32 అండ్ 64. ప్రెజెంట్ అయితే మనకు 32 బిట్ అనేది లేటెస్ట్ వెర్షన్‌లో మనకు కనపడదు. సో, ఓన్లీ 64 బిట్ ఉంటుంది. సో, ఏఆర్ఎం ఉంటుంది అండ్ ఏఎండీ ఉంటుంది. ఏఎండీ అంటే 64 బిట్టే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు పిక్సీ ఎనేబుల్డ్ ఆహ్, డిస్ట్రిబ్యూషన్ పాయింట్. సో, పిక్సీ ఎనేబుల్డ్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ అంటే దీన్ని సెపరేట్‌గా ఒక డీపీని క్రియేట్ చేసుకొని దానికి పిక్సీ ఎనేబుల్ చేసుకోవచ్చు. లేదా ఉన్న డీపీని కూడా మనము పిక్సీగా మనం కన్వర్ట్ చేయొచ్చనమాట. ఓకే. దట్ ఈస్ నో ఇష్యూ. తర్వాత డ్రైవర్స్ ఫర్ టార్గెట్ హార్డ్‌వేర్. సో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వొచ్చేసి డెల్ ల్యాప్‌టాప్ తీసుకున్నావు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ లాటిట్యూడ్ ల్యాప్‌టాప్ అనుకోండి. 5890 సంథింగ్. సో, ఈ ల్యాప్‌టాప్ నువ్వు తీసుకున్నావు కాబట్టి దీనికి మనం ఓఎస్ వేయాలంటే దీని డ్రైవర్స్ మనం ఫస్ట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. దాన్ని మళ్ళా మనం ఎస్ఎస్‌సిఎంలో ఇంపోర్ట్ చేసుకోవాలి. వన్స్ డ్రైవర్స్ ఇంపోర్ట్ అయినాయంటే అప్పుడు మనం ఈ ల్యాప్‌టాప్‌కి ఓఎస్ వేయడానికి మనం ఓకే అనమాట. ఎందుకంటే ఓఎస్ వేసామంటే మనం డ్రైవర్స్ వేయాలి కదా! కాబట్టి మనకు డ్రైవర్స్ అనేది ఇంపార్టెంట్. అదే విధంగా కాకుండా మనకు నెట్వర్క్ డ్రైవర్స్ ఫస్ట్ వేస్తాం కదా! మనకు. కాబట్టి డ్రైవర్స్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవడం నెసెసరీ అనమాట. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్స్ ఓఎస్ ఇమేజెస్ అనమాట. సో, మనకొచ్చేసి విండోస్ 10 22H2 మనకు లాస్ట్ వెర్షన్ విండోస్ 10 నుంచి. 10 వేసిన వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే విండోస్ 11 25H2 మనకు లేటెస్ట్ వెర్షన్. దీన్ని కావాలన్నా దీన్నైనా వేసుకోవచ్చు. ఏదో ఒకటి. సో, మనకు కంపెనీలో అయితే మనం వాడేది ఎంటర్ప్రైజ్ ఎడిషన్. ఓకే. సో, మనకు కావాలంటే ప్రో కూడా వాడుకోవచ్చు. కాకపోతే ప్రో వాడాలంటే కొన్ని పర్మిషన్స్ కావాలి. సో, ఎంటర్ప్రైజ్ అయితే మనకు వితౌట్ ఎనీ పర్మిషన్స్ అప్రూవ్ చేస్తారనమాట. సో, నెక్స్ట్ టాస్క్ సీక్వెన్సెస్. సో, టాస్క్ సీక్వెన్స్ నేమ్‌లోనే మీకు క్లియర్‌గా ఇక్కడ ఇచ్చాడు. సో, టాస్క్ అంటే ఏంది? పని. సో, సీక్వెన్స్ అంటే ఏంది? వరుసగా చేయడం అంతే కదా! సో, ఇచ్చిన పనిని పద్ధతిగా వరుసగా చేయడమే మనము టాస్క్ సీక్వెన్స్ అంటాం. సో, వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ చేయాలన్నమాట. సో, మనం టాస్క్ సీక్వెన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. సో, టాస్క్ సీక్వెన్స్ ఫస్ట్ ఏం వేస్తాం మనము? మనకొచ్చేసి పిక్సీలో బూట్ కావాలి. దాని తర్వాత మనకు బూట్ ఇమేజ్ కావాలి. దాని తర్వాత మనకు నెట్వర్క్ డ్రైవర్స్ ఇన్‌స్టాల్ కావాలి. దాని తర్వాత నెంబర్ 4 మనకొచ్చేసి డిస్క్ ఫార్మాట్ చేయాలి. నెంబర్ 5 మనకొచ్చేసి ఓఎస్ ఇన్‌స్టాల్ చేయాలి. నెంబర్ 6 మనకొచ్చేసి ఓఎస్ ఇన్‌స్టాల్ చేసిన వెంటనే మనం ఏం చేయాలి అంటే ఎస్ఎస్‌సిఎం క్లయింట్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. దాని తర్వాత డ్రైవర్స్‌ని ఇన్‌స్టాల్ చేయాలి.
నెంబర్ లాస్ట్ 7 వచ్చేసి మనకేమన్నా మిగిలిపోయిన జీపీఓస్ ఏమన్నా ఉన్నా, ఏమన్నా మిగతా చెత్త చెదారం ఏమన్నా ఉన్నా కూడా మనం లాస్ట్‌లో ఏసుకుంటాం అనమాట. సో, ఇలా మనకు టాస్క్ సీక్వెన్స్ స్టెప్ బై స్టెప్ అంటూ ఉంటది. ఓకే. సో, మనం ఇలా టాస్క్ సీక్వెన్స్ క్రియేట్ చేస్తాం, డిప్లాయ్ చేస్తాం. సో, ఇది మనకు ప్రీరిక్విజిట్స్ అన్నమాట. సో, నెక్స్ట్ డిప్లాయ్‌మెంట్ ప్రాసెస్. సో, ఫస్ట్ మనకు క్లయింట్ బూట్ ఇమేజ్ కావాలి. సో, క్లయింట్ బూట్స్ వియా పిక్సీ. సో, మనం ఫస్ట్ ఏం చేస్తాం, ల్యాన్ పోర్ట్‌కి మనం తగిలిస్తామనమాట పిక్సీ. అంటే కొత్త ల్యాప్‌టాప్ తెచ్చుకున్నాం. ఆ కొత్త ల్యాప్‌టాప్‌కి ల్యాన్ పోర్ట్ ఉంటది. ల్యాన్ పోర్ట్ లేకపోతే గనుక డాకింగ్ స్టేషన్స్ వాడతారు. సో, డాకింగ్ స్టేషన్స్ అంటే మనకు యూఎస్‌బీ డాకింగ్ స్టేషన్స్ ఉంటదనమాట. దాని నుంచి మనకు ఎక్స్టర్నల్ ఒక హబ్ ఉంటుంది. దాంట్లో మనం ల్యాన్ పోర్ట్ యూజ్ చేసుకోవచ్చనమాట. ఓకే. ల్యాన్ పోర్ట్ తీసుకొని మనకు ఆ ల్యాప్‌టాప్‌లో మనం పెడతాము. వన్స్ అదయిన తర్వాత మనం F12 ప్రెస్ చేసామంటే మనకు బూట్ ఆప్షన్స్ అనేవి మనకు వచ్చేస్తాయి. ఓకే. సో, మనకు వచ్చిన బూట్ ఆప్షన్స్‌లో మనం పిక్సీ బూట్‌ని అంటే నెట్వర్క్ బూట్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. సో, నెట్వర్క్ బూట్‌ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మనకు పిక్సీలో బూట్ అయితదనమాట. దాని తర్వాత ఏమవుతుంది, DHCP ప్రొవైడ్స్ ఐపీ అడ్రెస్ అండ్ ఇన్ఫార్మ్స్ పిక్సీ సర్వర్. ఓకే. సో, ఈ ల్యాప్‌టాప్‌కి ఒక ఐపీ అడ్రెస్‌ని DHCP అసైన్ చేస్తుంది. ఓకే. సో, ఐపీని అసైన్ చేస్తుంది. దాంతో పాటు పిక్సీ సర్వర్‌కి ఇన్ఫార్మ్ చేస్తాం. అంటే నేను ఒక ఐపీ అడ్రెస్ ఇచ్చాను. నువ్వు మిగతా కూడా నువ్వు చూసుకో అని చెప్తది. సో, పిక్సీ ఏం చేస్తుంది వెంటనే రెస్పాండ్ అయిపోయి, ఓకే. ఈ ఐపీ అడ్రెస్, ఈ మ్యాక్ అడ్రెస్ ద్వారా కిక్ అనేది పిక్సీకి రిక్వెస్ట్ వెళ్తదనమాట. ఓకే. సో, రిక్వెస్ట్ వెళ్ళినప్పుడు పిక్సీ యాక్సెప్ట్ చేస్తుంది. సో, ఇది యాక్సెప్ట్ చేసిన తర్వాతే మనకు బూట్ ఇమేజెస్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. ఓకే. సో, పిక్సీ రెస్పాన్స్ అండ్ ప్రొవైడ్స్ ది బూట్ ఇమేజ్. సో, వన్స్ బూట్ ఇమేజ్ అని డౌన్‌లోడ్ అయిన తర్వాత మనకు బూట్ ఇమేజ్‌లో మనము నెట్వర్క్ డ్రైవర్స్ మనం ఇస్తాము. సో, ఆ నెట్వర్క్ డ్రైవర్స్ ఫస్ట్ ఇన్‌స్టాల్ అయితాయి. ఓకే. అంటే ఫ్యూచర్‌లో నెట్ డిస్కనెక్ట్ కాకుండా ఉండడానికి అనమాట. ఈ డ్రైవ్స్ ముందే వేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాన్‌తో కనెక్ట్ చేసి నువ్వు బూట్ ఇమేజ్ చేసినా కూడా మేబీ ల్యాన్ లూజ్ అయిన తర్వాత అది డిస్కనెక్ట్ అవుతుంది కదా! సో, ఆ టైంలో వైఫై ఉంటే బెటర్ కదా! కాబట్టి ఇవన్నీ ఇన్‌స్టాల్ చేసాం నెట్వర్క్ డ్రైవ్స్. సో, వైఫై డ్రైవ్స్ ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయితాయి కాబట్టి ఒకవేళ ల్యాన్ డిస్కనెక్ట్ అయినా కూడా వైఫైతో కనెక్ట్ అయిపోయి మీకు రన్ చేసుకోవచ్చనమాట. దానికోసం నెట్వర్క్ డ్రైవర్స్ అనేది మనం నెసెసరీ ఖచ్చితంగా వేస్తాం అది. సో, నెక్స్ట్ అంతా అయిన తర్వాత క్లయింట్ డౌన్‌లోడ్స్ ఇట్ అండ్ ఎంటర్ ఇంటూ ద పిక్స్. కంప్లీట్‌గా మనకు పిక్స్‌కి వెళ్తుంది. దాని తర్వాత మనకు SCCM ఆఫర్స్ టాస్క్ సీక్వెన్స్ బేస్డ్ ఆన్ డివైస్ కనెక్షన్. సో, బేస్డ్ ఆన్ డివైస్ కనెక్షన్ ఎందుకన్నామంటే, సో, నీకు నార్మల్ కనెక్షన్ కూడా క్రియేట్ చేసుకొని నువ్వు డిప్లాయ్ చేసుకోవచ్చు. సో, అది నీ ఇష్టం. బై డిఫాల్ట్ కొత్తగా ఉన్న బేర్ మెటల్ ఓఎస్ నువ్వు వేస్తున్నావంటే వాట్ హ్యాపెండ్? సారీ. సో, బేర్ మెటల్ నువ్వు వేస్తున్నావంటే ఏం చేస్తాం? అన్నోన్ కలెక్షన్ కదా! అన్నోన్ కంప్యూటర్స్ అని చెప్పేసి కలెక్షన్ ఉంటదనమాట. సో, ఈ కలెక్షన్ నువ్వు డిప్లాయ్ చేస్తావు. దీన్ని డిప్లాయ్ చేసావంటే నీకు టాస్క్ సీక్వెన్స్ అనేది అవైలబుల్‌గా కనబడతదనమాట. సో, అప్పుడు ఏం చేస్తాం? మనకు ఏ టాస్క్ సీక్వెన్స్ ఉంటాయో అవి మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ 10కి మనం ఒకటి పెట్టొచ్చు. 11కి అట్లా పెడతాం కదా! చాలా. సో, మనకు కావాల్సిన టాస్క్ సీక్వెన్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. దాని తర్వాత ఎగ్జిక్యూషన్ ఆఫ్ టాస్క్ సీక్వెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతా అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ అంతా అయిన తర్వాత పోస్ట్ ఇన్‌స్టాలేషన్ ఏమన్నా ఉన్నాయంటే పోస్ట్ ఇన్‌స్టాలేషన్ దాన్ని మనం ఇన్‌స్టాల్ చేస్తామనమాట. సో, కాన్ఫిగరేషన్స్ ఏమన్నా ఉంటే మనం తర్వాత చేస్తాం. సో, ఇవి కంప్లీట్‌గా మనకు డిప్లాయ్‌మెంట్ ప్రాసెస్ అనమాట. ఓకే. సో, నెక్స్ట్ ట్రబుల్ షూటింగ్ టిప్స్. సో, ట్రబుల్ షూటింగ్ టిప్స్ అని అంటే ఏంది? సో, మధ్యలో ఏమన్నా ఎర్రర్ వచ్చింది, టాస్క్ సీక్వెన్స్ ఫెయిల్ అయింది అంటే నువ్వు ట్రబుల్ షూట్ చేయాలి కదా! లేకపోతే నీ మేనేజర్ ఏం తొక్కుతాడనమాట. ఎందుకంటే పిక్సీ ఎర్రర్ వచ్చినప్పుడు, పిక్సీ ట్రబుల్ షూట్ చేయాల్సినప్పుడు అది చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ నో డెలికేటెడ్ థింగ్ అనమాట. ఎందుకంటే పిక్సీ ఇమేజింగ్ ఎప్పుడు కూడా చాలా సింపుల్‌గా సాగిపోతూ ఉండాలి. ఇందులో ఎర్రర్స్ ఏం లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది అర్జెంట్ డెలివరీస్ ఉంటాయి కొన్ని. ఓకే. సో, కొత్త యూజర్ వచ్చేసాడు. వానికి ల్యాప్‌టాప్ డెలివరీ చేయాలి కాబట్టి మనం ఓఎస్ వేసి డెలివరీ చేస్తాం ల్యాప్‌టాప్. సో, కాబట్టి ఇవి ఎప్పుడు కూడా బ్రేక్ పడకూడదు. ఈ డిస్పాచ్ అనేది కంటిన్యూగా జరుగుతూ ఉండాలి. సో, ఒకవేళ ఎర్రర్స్ వచ్చినాయి నీకు అర్థం అనుకుంటే ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఎస్ఎంఎస్ టీఎస్.లాగ్ ఫర్ డీటెయిల్డ్ ఎర్రర్ రిపోర్ట్స్ అనమాట. సో, ఈ లాగ్ ఎక్కడుంటుంది, ఏమి అనేది కూడా నేను చెప్తాను. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు కామన్ ఇష్యూస్ నెట్వర్క్ డ్రైవ్స్ ఏమైనా పోవచ్చు, బూట్ ఇమేజ్ మిస్ మ్యాచ్ ఉండొచ్చు, డిపి ఎర్రర్స్ ఉండొచ్చు ఇలా అనమాట. దాని తర్వాత మనకు
ట్రబుల్ షూటింగ్ చేయాలని ముందే అనుకుంటావు కదా! అంటే నీకు చెప్పలేము కదా! ఎర్రర్స్ రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకైనా మంచిది అనుకుంటే మనం దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి F8. సో, మన బూట్ ఇమేజ్‌లో ఆప్షన్ ఉంటుంది. F8ని ఎనేబుల్ చేయమని కమాండ్ ప్రాంప్ట్ కమాండ్ దాన్ని ఎనేబుల్ చేయమని. సో, అది ఎనేబుల్ చేసిన తర్వాత మనకు విన్‌పిలో F8 ప్రెస్ చేసామంటే మనకు సీఎండీ అనేది ఓపెన్ అయిద్దనమాట. అందులో నుంచి నువ్వు నీకు కావాల్సిన కమాండ్స్ ఎంటర్ చేసుకోవచ్చు, ట్రబుల్ షూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎస్ఎంఎస్‌టిఎస్ లాగ్ ఎక్కడ ఉంటుంది? దాన్ని మనం ఎలా చూడాలి అంటే చూద్దాం ఒకసారి. సో, ఇప్పుడొచ్చేసి మనకు ఓఎస్ ఇన్‌స్టాల్ కాకముందు విన్‌పిఈ స్టేజ్‌లోనే ఎక్కడ ఉంటుంది? బిఫోర్ డిస్క్ పార్టిషన్. డిస్క్ అనేది ఫార్మాట్ కాకముందు. సో, ఎక్స్ అనే ఫోల్డర్‌లో విండోస్ టెంప్ ఎస్ఎంఎస్టిఎస్ లాగ్స్ ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకే. సో, ఆఫ్టర్ డిస్క్ ఫార్మాటెడ్, డిస్క్ ఫార్మాట్ అయిన తర్వాత సో, ఇదొచ్చేసి విండోస్ టెంప్ అనే ఈ 2 ఫోల్డర్‌ని స్కిప్ చేసుకొని డైరెక్ట్ ఎక్స్‌లోనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఎస్ఎంఎస్టిఎస్ లాగ్ అనేది అందులో ఉంటది. అదేవిధంగా కాపీ అనేది యూజువల్‌గా ఇక్కడ ప్లేస్ అయిద్దనమాట. అంటే మనకు సీలో ఎస్ఎంఎస్ టాప్ సీక్వెన్స్ అనే ఫోల్డర్ కూడా ఉంటుంది. అక్కడ మనకు పేస్ట్ అయ్యి ఉంటుంది. సో, ఫుల్‌గా ఓఎస్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత కూడా మనకు ఇక్కడ మనకు చూపిస్తుంది. సీలో మనకు టాప్ సీక్వెన్స్ అనే ఫోల్డర్‌లో ఉంటుంది. సో, వన్స్ కంప్లీట్‌గా ఓఎస్ ఇన్‌స్టాల్ అయింది, క్లయింట్ కూడా ఇన్‌స్టాల్ అయింది, ఎస్‌సీఎం క్లయింట్ ఇన్‌స్టాల్ అయింది అనుకుంటే సో, అప్పుడు మనకు యూజువల్‌గా మనకు తెలిసిందే విండోస్‌లో సీసీఎం ఫోల్డర్‌లో లాగ్స్ అనే ఫోల్డర్ మనకు కనబడుతుందన్నమాట. ఓకే. సో, ఇక్కడ కూడా మనకు ఎస్ఎంఎస్టిఎస్ లాగ్ అనే ఫోల్డర్ క్రియేట్ అయ్యి అందులోపల ఉంటుంది. సో, వన్స్ కంప్లీట్‌గా టాప్ సీక్వెన్స్ ఫినిష్ అయిపోయింది, ఇంకేం బాకీ లేదన్నప్పుడు డైరెక్ట్‌గా లాగ్స్‌లోనే మనకు ఈ లాగ్ ఫైల్ అనేది కనబడుతుందన్నమాట. ఓకే. సో, కొన్ని కేసెస్ ఎలా ఉంటదంటే ఓల్డర్ మెషిన్స్ ఏమన్నా ఉన్నాయంటే ఓల్డర్ ఆర్కిటెక్ట్స్. సో, మనకేమవుతుంది అప్పుడు ఈ సిస్టమ్ ప్రిమిటివ్ ఫోల్డర్‌లో కనబడుతదన్నమాట లాగ్ ఫైల్ అనేది. ఓకే. సో, గుర్తుపెట్టుకోండి. సో, బెస్ట్ ప్రాక్టీసెస్ ఎందుకంటే ఎర్రర్స్ లేకుండా పద్ధతి ప్రకారం మనకు క్లియర్‌గా, క్లారిటీగా మనం వర్క్ చేయాలంటే బెస్ట్ ప్రాక్టీసెస్‌ని మనం ఫాలో అవ్వాల్సిందే. ఓకే. సో, ఇక్కడ ఏం చెప్తున్నాడు? రెగ్యులర్‌గా అప్డేట్ చేస్తూ ఉండండి బూట్‌ని అండ్ ఓఎస్ ఇమేజెస్‌ని. ఓకే. సో, బూట్ ఇమేజెస్‌ని అప్డేట్ చేయడం ఎలా? అది క్వెషన్ మార్క్ అనమాట. సో, బూట్ ఇమేజ్ అప్డేట్ చేయడం ఎలా అంటే మనకు ఏడీకే అని ఉంది కదా! ఎస్‌సీఎం ఇన్‌స్టాల్ చేసేటప్పుడు మనం ఏడీకే ఇన్‌స్టాల్ చేస్తాం. సో, ఏడీకేలో మనం ఏం చేస్తాం? డిప్లాయ్‌మెంట్ టూల్స్ మనం సెలెక్ట్ చేస్తాం. దాని తర్వాత యూఎస్ఎంటీ సెలెక్ట్ చేస్తాం కదా! సో, డిప్లాయ్‌మెంట్ టూల్స్ ద్వారా మనకు అనేది బూట్ ఇమేజ్ వస్తాయన్నమాట. ఓకే. సో, ఏడీకే వర్షన్ అప్డేట్ అవుతుందా లేదా? ఐ మీన్ అప్డేట్ అయిందా లేదా అని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. సో, విండోస్ ఏడీకే అని కొట్టామంటే గూగుల్‌లో వస్తది. ఓకే. వచ్చిన తర్వాత ఏం చేయాలి? మనం మన దగ్గర ఎస్‌సీఎంలో ఉన్న ఏడీకే వర్షన్ రియల్ టైమ్‌లో అప్డేట్‌లో ఉన్న ఏడీకే వర్షన్ కంపేర్ చేసుకొని ఒకవేళ ఏడీకే వర్షన్ అప్డేట్‌లో ఉంది అంటే మనము దాన్ని అప్డేట్ చేస్తామన్నమాట. సో, ఆటోమేటిక్‌గా బూట్ ఇమేజ్ అన్నీ అప్డేట్ అయిపోతాయి. ఇంక ఓఎస్ ఇమేజ్ అంటే నువ్వు ఏ ఓఎస్ యేసుకుంటావో ఆ ఓఎస్‌ని అప్డేట్‌లో పెట్టుకోవడమే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు టాస్ సీక్వెన్స్ కూడా మనం టెస్ట్ చేసుకొని ఫస్ట్ పైలట్‌లో టెస్ట్ చేసుకొని పైలట్‌లో బాగుంది అనుకుంటే మళ్ళీ ప్రొడకి వెళ్ళొచ్చు. దాని తర్వాత మనం మెయింటైనింగ్ ఎ క్లియర్ డ్రైవర్ క్యాటలాగ్. సో, డ్రైవర్ క్యాటలాగ్ ఎందుకంటే ఏ డ్రైవర్స్ ఎప్పుడు వేయాలి? సో, ఏ డ్రైవర్స్ ఏ మోడల్‌కి వేయాలనేది కూడా మనకు క్లియర్‌గా ఉండాలి కదా! కాబట్టి డ్రైవర్ క్యాటలాగ్ మెయింటైన్ చేయాలి. దాని తర్వాత యూజ్ స్టేజింగ్ కలెక్షన్స్ ఫర్ కంట్రోల్. సో, కంప్లీట్‌గా కంట్రోల్ చేయాలంటే కొంచెం కలెక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. సో, డైరెక్ట్ అన్నీ కూడా అన్నోన్ కంప్యూటర్స్‌కి డిప్లాయ్ చేయకుండా కలెక్షన్స్ క్రియేట్ చేసుకొని అందులోకి మనం డిప్లాయ్ చేసుకుంటూ ఉండొచ్చనమాట. ఓకే. సో, ఇది మరి కంప్లీట్‌గా బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా. సో, ఐ హోప్ మీకు ఓఎస్టీ అంటే ఏంది అని ఒక చిన్న ఐడియా అయితే వచ్చిందనుకుంటున్నా. సో, సీ యూ సూన్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.